వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్స్ హోమ్ డీడీ. ఈరోజు వీడియో ఏంటంటే మై ట్విన్స్ ఫస్ట్ ఇయర్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్. ఫస్ట్ ఉగాది థీమ్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతము చేసుకొని మా చిట్టి తల్లికి వాయనం కూడా ఇచ్చాను. మీరు వీడియోలో చూడొచ్చు తను ఎలా తీసుకుంటుందో. చక్కగా తీసుకుంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి తను ఎలా చూస్తుందో. తను నన్ను ఆశీర్వదిస్తుంది, ఆ అక్షంతలు కూడా వేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ జన్మాష్టమి. సో కృష్ణ జన్మాష్టమి అంటే ఖచ్చితంగా పిల్లలకి వేయాల్సిందే కదా కృష్ణుడి గెటప్. సో మాకన్నా ఇక్కడ కృష్ణుడి గెటప్ వేసాం. ఇక నా కూతురికి రాధ కూడా కాదు, గోపికలాగా గెటప్ వేశాను. చూడండి నా దగ్గర ఉన్న చున్నీతో అలా అలా చుట్టేసి తలకి అలా గోపిక గెటప్ వేశాను. చూడండి కన్నయ్య ఎంత బాగున్నాడో కృష్ణుడి గెటప్లో. అలాగే నేను వాడి చిన్న చిన్న క్యూట్ పిక్స్ కూడా నేను చివరిలో యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేయకుండా ఎలా ఉంటానండి, మనం ఇండియన్స్ అయ్యుండి. సో అందుకే ఇండిపెండెన్స్ డే కూడా నేను సెలబ్రేషన్ చేశాను. సో అలా నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్తో అలా ఫ్లాగ్ తయారు చేసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేశాం. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఉంటుందండి రాఖీ పండుగ అంటే ఇక అన్నా చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా. సో అందుకే మా చిట్టి తల్లి చూడండి రాఖీ ఎలా కడుతుందో వాళ్ళ అన్నయ్యకి. ఇక తన ఫ్రెండ్స్ కూడా వచ్చి రాఖీ కట్టారు. అందరు రాఖీ కట్టించుకున్నారు. చూడండి నేను చక్కగా కూర్చొని రాఖీ కట్టించుకుంటున్నారు. ఇక లాస్ట్లో అలా థీమ్ లాగా జస్ట్ అలా ఇద్దరు చేతులతో ఒక రాఖీని తయారు చేసి అలా డెకరేషన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గణేష్ చతుర్థికి నేను గణేష్ బొమ్మ తెద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు కుదరలేదు. సో అందుకే లీవ్స్తో అలా నేను గణేష్ని చేసి అలా గణేష్ చతుర్థి థీమ్ లాగా జస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దసరా అంటే బతుకమ్మ కూడా కంపల్సరీ ఉంటుంది కదా. మన తెలంగాణలో వాళ్ళకి కంపల్సరీ బతుకమ్మ చేసుకుంటాం కదా. సో అందుకే ఫస్ట్ బతుకమ్మ తయారు చేసుకొని బతుకమ్మ ఆడిన తర్వాత ఇక నెక్స్ట్ డే దసరా రోజు ఇక బతుకమ్మ అండ్ దుర్గామాత రెండు వచ్చేటట్టు అలా థీమ్ని నేను సెట్ చేసి పిల్లలతో అలా అలా 2 షూట్స్ చేశాను. అండ్ బతుకమ్మను కూడా తయారు చేసాము. మీరు వీడియోలో చూడవచ్చు. మా ఇంటి ముందే నేను మా పాప ఇద్దరం కలిసి బతుకమ్మ ఆడుకున్నాము. ఇన్ దసరా అండ్ బతుకమ్మ థీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీవాలి అంటే గుర్తొచ్చేది మనకి చూసే క్రాకర్సే కదండి. ఇక వాటితోనే కదా చేయాల్సింది. సో అందుకనే క్రాకర్స్, నా దగ్గర ఉన్న క్రాకర్స్ అన్నిటిని ఒకలాగా చేసి సో పిల్లలిద్దరిని అక్కడ పెట్టి దీవాలి థీమ్ లాగా అలా చిన్నగా డెకరేషన్ చేశాను. చూడండి లాస్ట్లో ఒకసారి పిల్లలతో ఊరికినే జస్ట్ కాకరపోతులు అలా నేనే పట్టుకున్నాను, వాళ్ళతో జస్ట్ అలా చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్తీక మాసం కంపల్సరీగా మేము ఎవ్రీ మండే అని కాదు, మండే రోజు కంపల్సరీగా ఒత్తులు వెలిగిస్తాం. 4 మండేస్ వస్తాయి కదా, అట్లా కంపల్సరీ మేము ఒత్తులు వెలిగిస్తాం కాబట్టి శివాలయంకి వెళ్ళి ఒత్తులు వెలిగించాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండి సంక్రాంతి థీమ్. సంక్రాంతి అంటేనే పెద్ద ఫెస్టివల్. ఇక దాన్ని చెయ్యాలి అంటే చాలా కష్టం కదండి. ఇక గాలిపటాలు, చెరుకు గడలు, ఇంకా పొంగలి అవన్నీ కంపల్సరీ ఉంటాయి కాబట్టి సో నేను గాలిపటాలు, అలా చెరుకు గడలు, అలా పొంగల్కు పాట ఒకటి అలా చేసి పిల్లలకి భోగిపల్లి పోసానండి. భోగి రోజు అలా చిన్నగా థీమ్ డెకరేషన్ చేశాను. మా సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఎవరికైనా యూజ్ అవుతాయేమోనని నేను ఇలా చిన్న వీడియో ఒకటి తీసి పెడుతున్నాను. సో
మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. థ్యాంక్ యూ.